ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాల వైరస్లను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే చిన్నపిల్లల్లో కూడా అనేక రకాల వ్యాధులు తలెత్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాకాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనకి తెలిపేందుకు ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ నవీన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. వర్షాకాలం వచ్చిందంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అసలు పాదాలని ఎక్కువగా సంరక్షించుకోవాలి అంటారు. పాదాలకి షుగర్ వ్యాధిగ్రస్తులకి సంబంధం ఏంటి సార్? ముఖ్యంగా మనం షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ షుగర్ ఎంతవరకు కంట్రోల్ ఉంది, వాళ్ళు వాడే మాత్రలు కానీ ఇన్సులిన్ కానీ ఎంతవరకు కంట్రోల్ ఉన్నది చూసుకోవాలి. కేవలం మాత్రలను ట్రీట్మెంట్తో కాకుండా వాళ్ళు అనేక రకాలుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి కాలు భాగంలో ఎక్కువగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా తడిగా అయిపోయి దానివల్ల ఏంటంటే ఈజీగా దెబ్బలు తగలడం వల్ల చిన్న చిన్న అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా నరాల ఇబ్బంది అంటే పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్పర్శ అనేది లేకపోవడం వల్ల ఏవైనా చిన్నపాటి దెబ్బలు తగలడం వల్లప్పుడు కూడా వాళ్ళకి అవి తెలియకుండా ఉంటుంది అనమాట. దానివల్ల అది ఎక్కువయ్యి వాళ్ళ చిన్న ఉన్న అల్సర్ అనేది చాలా పెద్దగా గ్యాంగ్రీన్ అంటే ఎక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్ చేరి అదే మొత్తం ఒక ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వచ్చి తర్వాత చాలా ప్రాణాపాయ స్థితికి వెళ్ళా కూడా పరిస్థితి ఉందన్నమాట. సో మనం అది మనం ప్రివెంట్ చేయాలంటే మెయిన్గా మనం ఏంటంటే తడి బట్టలని, తడి సాక్స్ని వేసుకోకుండా ఎక్కువగా తడి ఉన్న ప్రాంతంలో నడవకుండా ఉండేలా షుగర్ వ్యాధిగ్రస్తులు అనేవి చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళేవారు ఏంటంటే ఈ వర్షాకాలం సీజన్లో తడుస్తూ వెళ్తుంటారు. అండ్ బట్టల్లో కానీ అండ్ వేసుకునే సాక్సెస్, ఆ చెప్పల్, షూస్ ఏవైనా సరే కొన్ని అయితే మరి తప్పదు. అలాంటి వారు ఇలాంటి షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే కావచ్చు, లేదంటే ముందు కరోనా నుండి కోలుకొని ఇప్పుడు షుగర్ మెడిసిన్ యూస్ చేస్తునేవారు ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ మనం చాలామంది చూస్తూనే ఉన్నాం. ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్న వల్లనే ఎక్కువగా ఈ కరోనా అనేది బాగా వ్యాపించింది అనమాట. ఆల్రెడీ కరోనా నుంచి కోలుకొని ఇప్పటికిప్పుడు కొంచెం చాలా వరకు ఇప్పుడు బాగానే కొంచెం హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఇప్పటికే బాగానే ఉంటున్నారు. కానీ ఇంకా ఈ హెల్త్ అనేది వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ వర్షంలో అనేది వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఏదైనా ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్ళడానికి బజార్కి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు రెయిన్ కోట్ కానీ లేదా గొడుగు కానీ ఇలాంటివి వాడుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎలాంటి వర్షంలో ఎలా పడితే అలా వెళ్ళినప్పుడు చాలామంది మాకు వచ్చే పేషెంట్స్ కూడా కింద పడిపోయి దెబ్బలతో వస్తారు. ఆ దెబ్బలు వెంటనే వాళ్ళకి మానవు. ఎందుకంటే ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ వీళ్ళలో ఏంటంటే వెంటనే దెబ్బలు కానీ మానవు. సో వాళ్ళు ఇలాంటి ఇబ్బంది పడకూడదు అంటే ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా వర్షం పడని టైంలో వెళ్ళేలా చూసుకోవాలి. ఇంకా తప్పదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా గొడుగు కానీ లేదంటే రెయిన్ కోట్ కానీ వేసుకొని చాలా జాగ్రత్తగా ప్రయాణం అనేది చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఫుడ్ కూడా చాలా బయటకు వెళ్ళినప్పుడు ఏది పడితే అది తీసుకోకుండా, మసాలాలు, స్పైసీ ఫుడ్ కాకుండా డైట్ అనేది కూడా వాళ్ళకి చాలా ముఖ్యం. అదే మనకి ఇంకా షుగర్ అనేది ఎక్కువ కాకుండా ప్లస్ వ్యాధి అనేది ఇంకా ఎక్కువ వ్యాపించకుండా ఉండేలాగా చూసుకుంటున్నాం. ఈ రైనీ సీజన్లో ఫ్రూట్స్ కూడా విరివిగా దొరుకుతుంటాయి. ఇమ్యూనిటీ పవర్ కోసం ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చా, కొన్ని తీసుకోకూడదని అపోహలు కూడా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ రైనీ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోవచ్చా? మనకి ఇప్పుడు ఈ రైనీ సీజన్లో తీసుకునే ఫ్రూట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఈ బనానా, సపోటా వాటి వల్ల ఏంటంటే కఫం చేరే అవకాశం ఉంటుంది. అలాంటి వాటివి కాకుండా పైనాపిల్ అనేది ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. యాపిల్ కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. పోమోగ్రనేట్ కూడా మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచి మనలో ఉన్న రక్త ప్రసరణ పెంచుతుంది అనమాట. ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ అనేది కూడా వస్తుంది. అది కూడా కొంచెం ఇమ్యూనిటీ పెంచుతుందని చెప్తారు. కానీ ఏ ఫ్రూట్ అయినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ రైనీ సీజన్లో పాడైపోయినవి తీసుకున్నా కూడా మంచి ఫ్రూట్ అయినా కూడా మనకి ఇబ్బందులు తక్కువ. సార్ ముఖ్యంగా చిన్నప్పుడు ఏంటంటే అన్నం తింటేనే బలం వస్తుంది, అన్నం తినట్లేదని భయపడుతూ పిల్లలకి అన్నం తినిపించే పెద్దలు పెద్ద అయిన తర్వాత అన్నం కారణంగానే షుగర్ వస్తుంది, బియ్యం తినడం వల్ల దీనివల్లే షుగర్ కంటెంట్ కూడా పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. అంటే రైస్కి షుగర్కి ఏంటి సార్ సంబంధం? నార్మల్గా రైస్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అండి. నార్మల్గా ఒక రైస్ అనే కాదు,
దోస గానీ, ఏదైనా బియ్యం పిండితో చేసేవి గానీ, ఏదైనా షుగర్ అనేది ఏంటంటే ఒక రైస్ వల్లే రావాలని లేదు. బట్ ఏదైనా సరే మనం తీసుకునే ఆహారం చాలా తక్కువ మోతాదులో కొంచెం కొంచెం తీసుకుంటే కంట్రోల్‌లోకొస్తది. చిన్నప్పటికి ఇప్పటికి ఏంటంటే మనలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి మనం యాక్టివిటీని బట్టి కూడా ఉంటది. అంటే మనం చిన్నప్పుడు తీసుకునే ఫుడ్ ఎక్కువ పని చేస్తుంటాం, ఎక్కువ ఆడుకుంటాం. సో, పెద్దయ్యాక ఏంటంటే అంత ఎక్కువ ఆడుకోవడం గానీ, అంత ఎక్కువ వర్క్ చేయం. మనం చిన్నప్పుడు తీసుకునే ఫుడ్డు పెద్దప్పుడు తీసుకుంటే, ఆ తీసుకునే మోతాదు ఏంటంటే, చేసే పని కన్నా ఎక్కువుంటుంది. సో, దానివల్ల ఏంటంటే, షుగర్ అనేది ఎక్కువగా ఉండిపోయి, దానివల్ల షుగర్ కంట్రోల్ లేక ఇబ్బంది పడుతున్నారు. ముందు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ రోజుల్లో, ఈ ఫాస్ట్ జనరేషన్‌లో చాలా తగ్గింది. దానివల్ల ఎక్కువొస్తున్నారు. అండ్ రైస్ కూడా ఒక రైస్ వల్లే షుగరొస్తదనేది అపోహ అనేది మన మనసులోంచి తీసేయాలి. మైండ్ నుంచి తీసేయాలి. మెయిన్ ఏంటంటే, ఆ షుగర్ అనేది ఏదైనా సరే తక్కువ మోతాదు అంటే లిమిటెడ్‌గా తీసుకుంటే ఎలాంటి షుగర్‌కి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఏంటంటే ఫుడ్‌కి అలవాటు పడిపోతారు. ఒకేసారి షుగర్ లెవెల్స్ పెరిగాయి అనేసని ఫుడ్ కంట్రోల్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇంక లైఫ్ అయిపోయింది. ఇంకా నేను ఏమి తినాలని ఉన్నా తినలేను అంటూ ముందే మంచాన పడిపోతున్నారు. సో, అలాంటి పేషెంట్స్ ఎలా ధైర్యం చెప్పొచ్చు మనం? షుగర్ వ్యాధితో ఉన్నవాళ్ళేంటంటే ఫుడ్‌కి అలవాటు పడిపోయి, మెయిన్‌గా దానివల్ల తదుపరి ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్తలు చెప్తాం. వెంటనే ఒక్క రోజులో అన్నీ మానేయాలంటే అది చాలా కష్టం. బట్ ఏదైనా సబ్‌స్టిట్యూట్స్ అంటే మనం రైస్ బదులు రోటీలా తినడం. ఇంకోటేంటంటే బెల్లంలో టీ, కాఫీల్లో షుగర్ బదులు బెల్లంతో పాటు తాగడం. సో, ఇలా హెల్తీ అనమాట. సో, హెల్తీ హ్యాబిట్స్ అనేవి ఇంకల్కేట్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్‌లో, డైలీ లైఫ్ స్టైల్‌లో మనకి ఫుడ్ ఇంటేక్‌తో గానీ ప్లస్ మనకి ఇప్పుడు ఉన్న ప్రస్తుతాని పరిస్థితుల్లో వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి రిప్లేస్ చేస్తే. షుగర్ లెవెల్స్ ఏ స్థాయి దాటితే ఎంత మోతాదు దాటితే మనం ఇంకా డేంజర్‌లో ఉన్నట్టు? నార్మల్‌గా ఫాస్టింగ్ అనేది 120, 126 అంటారండి. మనం పీపీబీఎస్ అంటే తిన్న తర్వాత ఓ 2 గంటల తర్వాత మన షుగర్ లెవెల్స్ అనేవి 140-200 దాకా బార్డర్ అనమాట. 200 దాటితే మాత్రం ప్రమాదంలో ఉన్నట్టు. కాబట్టి ఆ లెవెల్స్ అనేది మనం కంట్రోల్‌లో ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూపించుకోవాలండి. ఒకవేళ డౌట్ ఉంటే. ఎక్కువగా మనకు షుగర్ ఉందని ఎప్పుడైనా అనిపిస్తదంటే అదే నైట్ టైమ్స్ ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం అండ్ ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా ఆకలేయడం ఇవన్నీ ఏంటంటే షుగర్ యొక్క లక్షణాలండి. ఇప్పుడు రోజుల్లో చూసుకున్నట్టయితే గతంలో ఒక ఏజ్డ్ పర్సన్స్‌కి మాత్రమే షుగర్ వ్యాధి అనేది ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అనేవి కూడా చూస్తుంటాము. పిల్లలంటే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ తినకుండా కొన్ని ఫుడ్స్ అయితే మనం అవాయిడ్ చేయలేము. సో, పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్లో ముఖ్యంగా డయాబెటిస్ అనేది మనకి ఎక్కువగా చూడొచ్చు. పిల్లల్లో ఈ మధ్య అనేది టైప్ 1 డయాబెటిస్ అనేదే వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది ముఖ్యంగా ముసలి వాళ్ళలో ఉంటదనమాట. ఈ టైప్ 1 డయాబెటిస్ ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ తయారు చేసే గ్రంథి ఉంటుంది కదా! అది పాడవడం వల్ల సరైన ఇన్సులిన్ లేక ఒంట్లో షుగర్ లెవెల్ అనేది ఎక్కువవుతుందనమాట. అది జన్యుపరంగా జరిగేది. ఇంకోటేంటంటే వాళ్ళలో ఉండే ఇన్సులిన్ తయారు చేసే కణాలు అంటే సెల్స్ అనేవి పూర్తిగా చనిపోతాయన్నమాట. సో, ఆ ఇబ్బంది వల్ల ఏంటంటే వాళ్ళలో ఇన్సులిన్ రాక షుగర్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, పిల్లల్లో వాళ్ళు మనకిప్పుడు తెలిసే టైంకి అంటే ఇదేంటంటే జన్యుపరంగా కాబట్టి ముందుగానే మనకు తెలుసుకుంటే దానికి ముందుగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ షుగర్ వ్యాధి వల్ల పిల్లలు కొంచెం దూరంగా ఉండొచ్చండి. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే వ్యూయర్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న అపోహల్ని డాక్టర్స్ అయితే వివరించారు కదా. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అండ్ ముఖ్యంగా వర్షాకాలంలో మీ పాదాలని ఎలా సంరక్షించుకోవాలో చక్కగా చెప్పారుగా. ఇంకెందుకు డాక్టర్ గారు చెప్పిన సూచనలు, సలహాలు మీరు కూడా పాటించండి. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.